ఓం శాంతి. మనం అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ 3వ క్లాస్ తెలుసుకుందాం. మరియు ఇవి శివ బాబా యొక్క రావడం మరియు వెళ్ళడం అంటే అవ్యక్త బాబ్దాదా యొక్క పాత్ర ఎలా నడుస్తుంది, మరియు అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ యొక్క స్టేజ్, అడ్వాన్స్ జన్మ వారుకి బాబ్దాదా ఎలా పాలన ఇస్తారు, వారి ద్వారా ఎలాంటి సేవలు చేయిస్తారు, మరియు బాబ్దాదా ఎలా వస్తారు, ఎప్పుడు వెళ్ళిపోతారు, వీటి గురించి అది బాబా ఎలా సాకారంలో శివ్ బాబా బ్రహ్మా బాబాలో ప్రవేశం చేసినప్పుడు చాలా సమయం తర్వాత తెలుసుకున్నారు. తొందరగా శివ్ బాబా వీరిలో ప్రవేశం చేశారనేది అర్థం కాలేదు. అలాగే అవ్యక్త బాబ్దాదాలో కూడా శివ్ బాబా ఎంతవరకు ఉన్నారు, ఎలా వెళ్ళిపోయారు అనేటువంటిది కూడా తెలుసుకోవడం కష్టం. అది ఎలా అని వీటి గురించి వివరాలు ఈ యొక్క అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ యొక్క మహావాక్యాలలో తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా బాబా అవ్యక్త మురళి సాకార బాబా తెలిపించినటువంటి మురళిలోనే స్పార్క్ వారు తీసి తయారు చేశారు. ఓం శాంతి. ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివేకం ఏమని చెప్తుందంటే, పరమాత్మకు సాకారంలో అనగా అవ్యక్త రూపంలో సాకార శరీరంలోకి వచ్చి మురళిని నడిపించే మరియు కలిసే ఏ పాత్ర అయితే ఉందో అది ఇప్పుడు నడుస్తూ ఉంది. అది సమాప్తమయ్యాక కూడా కొంత సమయం వరకు సూక్ష్మవతనం నుండి సాక్షాత్కారాలు మొదలైనవి చేయించేందుకు మిలనాన్ని అనుభవం చేయించే పాత్ర ఏదైతే అవ్యక్త బాబ్దాదాకి లభించిందో అది తప్పకుండా నడుస్తుంది. దాని తర్వాతనే పాత కల్పం యొక్క అంతిమం మరియు కొత్త కల్పం యొక్క ఆది ఉంటుంది. అనగా అవ్యక్త బాబ్దాదాకు లభించినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది పాత కల్పం యొక్క అంతిమం మరియు కొత్త కల్పం యొక్క ఆదిగా ఉంటుంది. అనగా ఆత్మల తమ ఇల్లైన పరంధామానికి వెళ్తారు. అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు కొత్త కల్పంలో వచ్చి జన్మ తీసుకుంటారు. అనగా కొత్త కల్పం శుభారంభం అవుతుంది. ఎలాగైతే యజ్ఞ స్థాపన ఆదిలో బ్రహ్మాబాబా సాకారంలో ఉండిన అవ్యక్తవతనంలో అతని సంపూర్ణ స్వరూపం సాక్షాత్కారం అయ్యేదో, అలాగే అంతిమ సమయంలో కూడా పాత్ర నడుస్తుంది. ఇంకో కొంత సమయం కొరకు నడుస్తూ ఉంటుంది. ఎలాగైతే ఆదిలో చాలా సమయం వరకు శివ బాబా అవతరణ గుర్తించి తెలియటం లేదో, అలా అంతిమంలో శివ బాబా వెళ్ళినప్పుడు కూడా స్పష్టంగా తెలియదు. వెళ్ళిన తర్వాత గృహ యుద్ధాలు మొదలైనవి ప్రారంభమవుతాయి. అనగా సివిల్ వార్, సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. శివ బాబా వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ జన్మను తీసుకునే ఆత్మలు కూడా పరంధామం వెళ్ళడం మొదలవుతుంది. అంతిమంలో అణుబాంబుల యుద్ధం మరియు ప్రకృతి యొక్క ఆపదలు సంభవిస్తాయి. భూమి మీద గందరగోళం జరుగుతుంది. ఆత్మలన్నీ పరంధామానికి వెళ్ళిపోతాయి. మరి అవ్యక్త బాబ్దాదా యొక్క పాత్ర అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ స్టేజ్ 2 రకాల ఆత్మలను పాలన చేయటం, వారికి ఉమంగు ఉత్సాహాలను ఇప్పించి సంగమయుగ స్థాపన కార్యాన్ని సంపన్నం చెయ్యటం, మరియు కొత్తగా వచ్చిన ఆత్మలను జ్ఞానం వైపు ఆకర్షితులుగా చేసి బ్రాహ్మణులుగా తయారు చేసేది కూడా ఉంది. అవ్యక్త బాబ్దాదా పాత్ర అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్ వారికి పాలన ఇస్తారు, ఉమంగు ఉత్సాహాన్ని నింపుతారు. అలాగే కొత్తగా వచ్చేటువంటి ఆత్మలకు జ్ఞానం వైపు ఆకర్షితులుగా తయారు చేస్తారు. అలాగే వారిని బ్రాహ్మణులుగా కూడా తయారు చేస్తారు. మరియు ఈ యొక్క పాత్ర సూక్ష్మవతనం నుండి ప్రారంభం చేస్తారు.
మరియు సూక్ష్మవతనం నుండి పూర్తి చేస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ స్టేజ్ వారితో చేయిస్తున్నారు. స్వయం బాబ్దాదా చేస్తున్నారు, మరియు అడ్వాన్స్ పార్టీ వాళ్ళతో, అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళతో కూడా ఇవి చేయిస్తున్నారు. వినాశనం తర్వాత కొందరి కంటే ముందు అడ్వాన్స్ జన్మను శ్రీకృష్ణ రూపంలో తీసుకునే పాత్ర బ్రహ్మబాబాకే ఉంది. వినాశనం తర్వాత అందరికంటే ముందు అడ్వాన్స్ జన్మను తీసుకునే రూపంలో తీసుకునే పాత్ర బ్రహ్మబాబాకే ఉంది. అందువలన శివ బాబా వెనుకనే మొట్టమొదట బ్రహ్మబాబాయే వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళి ఇక్కడ పాత్రను అభినయించేందుకు రావాలి. శివబాబా వెనకనే మొట్టమొదట బ్రహ్మబాబాయే పరంధామానికి వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ ఇక్కడ పాత్ర అభినయించడానికి రావాలి. శివ జయంతి మీకు అన్నింటికన్నా చాలా గొప్ప రోజు. మరియు ఈ రోజు చాలా సంతోషంగా, వైభవంగా, హఠాత్సంగా జరుపుకోవాలి. మేము బేహద్ తండ్రి జయంతిని జరుపుకుంటూ ఉన్నాము. మేము వారి నుండి స్వర్గపు యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నామని అందరికీ తెలియాలి. శివ బాబాకి మృత్యు ఎప్పుడూ రాదు. వారు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. జ్ఞానం పూర్తి అవుతుంది, యుద్ధం ప్రారంభం అవుతుంది, పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది. ఎలాగైతే బాబా వచ్చి ప్రవేశించారో అలా ఇతర ఆత్మలు కూడా ప్రవేశిస్తాయని మీకు తెలుసు. ఆత్మలను పిలుస్తారు, కానీ ఆత్మ అంటే ఏంటో, ఎలా వస్తుందో వెళ్తుందో ఇవన్నీ డ్రామాలో ముందు నుండే నిశ్చితమై ఉన్నాయి. ఆత్మ బయటికి వచ్చి ఇక్కడికి వస్తుందని కాదు. బాబా చెప్తున్నారు, ఎవరైనా మనోకామనలను పూర్తి చేసేందుకు ఈ సాక్షాత్కారాలను చేయిస్తున్నాను అని ముందు నుండే డ్రామాలో నిశ్చితమై ఉంది. బ్రహ్మ పాత్ర స్థాపనా కార్యంలో అంతిమం వరకు నిశ్చితమై ఉంది. ఎప్పటి వరకు స్థాపనా కార్యం పూర్తి అవ్వదో అంతవరకు నిమిత్తంగా తయారైన ఆత్మల పాత్ర సమాప్తం అవ్వదు. వారు అంతిమం వరకు వేరే పాత్రను అభినయించలేరు. కొత్త జగత్తును రచించి సంపన్నంగా చేసే పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ మనుష్య సృష్టిలో సర్వ వంశావళిని రచిస్తారని కేవలం బ్రహ్మకు మాత్రమే మహిమ ఉంది. అందువలన బ్రహ్మని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని మహిమ చేయబడతారు. బ్రాహ్మణ పిల్లలతో జతలో నడుస్తాము, జతలో మరణిస్తాము, మరియు జతలోనే జీవిస్తాము అనగా పాత్రను సమాప్తం చేస్తాము అని బాబాతో ప్రతిజ్ఞ చేశారు. మరి బ్రహ్మా బాబా పిల్లలతో విశ్వ పరివర్తన చేసి కాంట్రాక్ట్ను ఏదైతే తీసుకున్నారో దానిని మధ్యలోనే వదిలేయగలరా? మరియు స్థాపనా కార్యంలో నిమిత్తంగా తయారైన పునాది మధ్యలోనే వదిలేయగలదా? కర్మను చేసి చూపించేందుకు నిమిత్తంగా ఆత్మ చివరి వరకు తోడుగా, సహయోగిగా తప్పకుండా ఉంటుంది. ఇలా మారుమ్రోగానే మీరు సీటు మీద కూర్చోవాలి, అనగా ఇలా మ్రోగగానే సీటు పైన మీరు కూర్చోవాలి. అటువంటి గ్యారెంటీ ఉందా? ప్రయత్నం అనే శబ్దంను పలకడం అనగా ఏదో సందేహం ఉంది. కల్ప క్రిదటం సీటుపై కూర్చోలేదా ఏంటి? ఏదో ఒక కుర్చీ తీసుకోవడం అదేమి గొప్ప విషయం కాదు. అది అయితే ప్రజలకు కూడా లభిస్తుంది. కానీ ఫస్ట్ సీటు కోసం సదా స్వయాన్ని ఎవరెడీగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు అటువంటి స్థితి ఉన్నట్లయితే ఎవరికి నిమిత్తంగా అవుతారో వారెంత వరకు చేసుకుంటారు? ఎవరైతే ముందు నుండే తమ ఏర్పాట్లను చేసుకొని ఉంటారో వారే ఇలా ఎప్పుడు మ్రోగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ముందు నుండే ఏర్పాట్లు చేసుకోవడం మహారథులు, మహావీరుల యొక్క గుర్తయింది. కావున ఎవరెడీగా అవ్వడానికి ఇప్పటి నుండే తమను ఆ విధంగా చెక్ చేసుకోండి. 4 ముఖ్యమైనటువంటి సబ్జెక్టులను ఎదురుగా ఉంచుకొని తమ చెకింగ్ చేసుకోండి.
ఎలాగైతే 4 సబ్జెక్టులు ఉన్నాయో అలా 4 స్తంభాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి సమయం రానున్నదంటే దానిలో ఒకవేళ అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనం అనుభవం అవ్వకపోతే బాబా మిలనం ద్వారా ప్రాప్తులు మరియు సర్వశక్తుల వరదానాల సుందరమైన అనుభవం ఏదైతే ఉందో దాని నుండి వంచితమైపోతారు. అంతిమ స్థితి తయారీలను తయారు చేసేందుకు బాబా కూడా సమయం ఇవ్వవలసి వస్తుంది మరియు నేర్పించవలసి వస్తుంది. ఏమి జరుగుతుందో అని ఇప్పుడే అంత అలజడిలోకి రాకండి. ఎప్పుడైతే జరగబోతుందో అప్పుడు అవ్యక్త స్థితిలో ఉండే వారికి స్వయమే శబ్దం వస్తుంది, టచింగ్ అవుతుంది, సూక్ష్మంగా సంకల్పం వస్తుంది, టెలిగ్రామ్ చేరుతుంది, లేక ట్రాంక్ కాల్ వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే లైన్ క్లియర్గా ఉంటుందో అప్పుడే వాటిని పట్టుకోగలుగుతారు. అవ్యక్త మిలనం చేసే అనుభవం ఉన్నప్పుడే గుర్తిస్తారు మరియు చేరుకుంటారు. సంస్కారాలను అణిచివేయరాదు, వాటిని సంస్కారం అనగా కాల్చివేయాలి. ఎందుకంటే సమయాన్ని మీరే సమీపంగా తీసుకురావాలి. మీ అడ్వాన్స్ పార్టీలోని విశేష ఆత్మలు మరియు సూక్ష్మవతన్ వాసి అయిన బాబా ఎదురు చూస్తున్నారు. కావున మీరు వారికి తారీఖు ఇస్తారా లేక వెయిట్ అండ్ సీ అని చెప్తారా? దీనికోసం ప్రతి ఒక్కరూ తమ మిగిలి ఉన్న సంస్కారాలను కాల్చివేసినట్లయితే సమయం సమీపంగా వచ్చేస్తుంది. మంచిది. బాబా తమ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నారు, మరి మీరు కూడా మీ ప్రతిజ్ఞను నిలబెట్టుకోండి అని బాబ్దాదా మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. ఓం శాంతి.